దయచేసి ఇక్కడైనా అర్థం చేసుకోండి ట్రోలర్స్ అండ్ మీమర్స్. దయచేసి ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి లైఫ్ని వదిలేయండి. ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్సెస్ అవుతాయి, ప్రతి ఒక్కరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. బ్రతుకుతోంది మనిషి ఊహ తెలిసిన తర్వాత మహా అయితే 60 ఏళ్ళు. మనకు ఊహ తెలియడానికి 10 సంవత్సరాలు అయితే ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళు మాత్రమే. ఈ లైఫ్ ఖచ్చితంగా మనం ఎలాగో చనిపోతాం కాబట్టి బ్రతుకుతున్న ఈ కొద్ది లైఫ్ కూడా మంచిగా బ్రతికి సుఖంగా జీవించి చచ్చిపోతే చాలు. లేదు మేము అనుకున్నట్టుగా బ్రతుకు, మాకు నచ్చినట్టుగానే బ్రతుకు. ఇక్కడ ఎవరు ఎలా అయినా బ్రతకొచ్చు, కానీ దానివల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. లైక్ ఇప్పుడు మీకు స్మోకింగ్ చేయాలనిపించింది, డ్రింకింగ్ చేయాలనిపిస్తే చెయ్యండి, కానీ అది పక్కనోడికి ప్రాబ్లం అవ్వకూడదు. అది ఇప్పుడు జాను 2వ పెళ్లి చేసుకోవడం వల్ల 3వ పెళ్లి చేసుకోవడం వల్ల నీకేమైనా నష్టం కలిగిందా, లేదా నాకేమైనా నష్టం కలిగిందా, మీడియా ఛానల్స్ ఏమైనా నష్టమా? నష్టం కలిగితేనే క్వశ్చన్ చేయండి. మీ వల్ల ప్రాబ్లం అవుతుందా, లేదా సమాజం ఏమైనా ప్రభావితం అవుతుందా? మనం అసలు ప్రభావితం కాకుండానే ఇప్పటి వరకు పెరిగామా? 6th క్లాస్ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్ టైం నుంచి అంత మెచ్యూరిటీకి పెరిగిపోయారు పిల్లలు. 12-13 ఏజ్ అప్పటి నుంచే పోర్నోగ్రఫీ చూస్తున్నారు, అమ్మా నాన్న ఫోన్ దొంగతనంగా తీసుకెళ్ళి. ఇలాంటి సమాజంలో బ్రతుకుతూ ప్రతి ఒక్కడు నీతులు మాట్లాడుతున్నాడంటే ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. ట్రై టు బీ, అర్థం చేసుకోండి. పాప మొదలైంది, తను ఏదో మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంది.